పవన్ కళ్యాణ్ గారు ఎంతో కలిసారా వెళ్ళి? మొన్న దివాళీ రోజు కలిసాం మా ఇంట్లో అందరం. మీ ఇంట్లోనా? మా మీ ఇంట్లో. కొత్త ఇంట్లోనా? కొత్త ఇంట్లో. ఆహా. సో, ఎలా ఉన్నారు? ఏమైనా నాట్ 1% మార్పు ఏమైనా కనిపించిందా? అసలు బాబాయ్ బాబాయ్ లాగా బాబాయ్ లాగా ఉంటారు ఎప్పుడు. అసలు అది ఎప్పుడు బయట ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా బాబాయ్ లాగా ఉన్నారు అంతే. అసలు నో చేంజ్. ఏం మాట్లాడారు మీతో? అసలు ఇంటి విషయం గురించి ఇంట్లో నా రూమ్ చూసారు, సరదాగా అటు ఇటు తిరిగారు అంతే. అసలు బయట విషయం గురించి ఎక్కడ మాట్లాడలే. జనరల్ మీతోటి పెళ్ళయింది ఎలా ఉన్నావు? ఆయన వర్డ్స్, ఆయన టాపిక్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఆయన దాని గురించే మాట్లాడే. జనరల్గా బాగా చేస్తున్నావు సినిమాలు అన్న, బాగా చేస్తాను, గుడ్ వర్క్ హార్డ్ అంతవరకే మాట్లాడతారు. ఆయన బేసిక్లీ తక్కువ మాట్లాడతారండి బాగా. ఏదన్నా విషయం అయితే మా నాన్న వాళ్ళు వీళ్ళందరూ తలుపులు వేసుకుని మాట్లాడతారు. మేము దాంట్లో నాట్ అలౌడ్, చిన్నపిల్లలు అందరం వాళ్ళు మాట్లాడతారు. అలా కాదు, యూజువల్గా బాబాయ్ అంటే ఒక ఎఫెక్షన్ ఉంటుంది, కొంచెం హుషారుగా ఎక్కువ మాట్లాడుకోవాలంటుంది. మీకు కూడా ఎలా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ లేడు బాబాయ్ అనేసరికి మీతో కొంచెం ఎక్కువ మాట్లాడి మీకు కూడా అనిపించవచ్చు. మా బాబాయ్ అలాంటి వాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదండి. కొత్తగా నేనేమో ఎక్స్పెక్ట్ చేయను. మా బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి మా బాబాయ్ అప్పుడప్పుడు అల్లరి చేస్తాడు, మమ్మీ జోకులు వేస్తాడు బాబాయ్. అలాగే ఉంటాడు. అంటే మనిషిలో మాట్లాడుతున్నారు కదా. ఇక జనరల్గానే బాబాయ్ కొంచెం తక్కువ మాట్లాడతారు అన్నమాట. అంటే ఇప్పుడు సొంత బాబాయ్లు అంటారే ఇలా ఉండరా, ఇలా చేయరా, లేకపోతే అలాంటిది ఎప్పుడు మా బాబాయ్ చేయలేదు. చిన్నప్పటి నుంచి మీ స్ట్రగుల్ మీరు పడండి, కానీ నిజాయితీగా ఉండండి, హెల్ప్ పీపుల్ అరౌండ్ యూ, ఇలాంటి చిన్న చిన్నవి ఆయన ఎప్పుడు చెప్తూ ఉన్నారు. మీ బాబాయ్ పవర్లోకి వచ్చాక మీ నాన్నగారికి ఒక మంచి పొజిషన్ వస్తుందని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి అసలు. మా నాన్న కూడా ఫస్ట్ నుంచి మా నాన్న అసలు బాబాయ్ వెనకాల కుటుంబం నుంచి యాక్టివ్గా నా తమ్ముడు కోసమే ఉండాలని ఆయన ఒక్క ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఆయన సపోర్ట్గా ఉండాలన్న థాట్ తప్ప ఒక ఎక్స్పెక్టేషన్ ఆయనకి ఎప్పుడు లేదు. కానీ ఇక్కడ ఒక గమ్మత్ ఏంటంటే, అంటే ఎవరి డెస్టినీ వాళ్ళది, అది ఎవరు మనం డిసైడ్ చేయలేము. ప్రజారాజ్యం పెట్టినప్పుడు మీ నాన్నగారు చాలా యాక్టివ్గా వర్క్ చేశారు. రైట్. ఫ్యాన్స్ అందరితో మీటింగ్స్ పెట్టారు, శ్రీకాకుళం నుంచి అన్ని చోట్ల మీటింగ్లు పెట్టి అన్నీ చేశారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. బట్ ప్రజారాజ్యం ఆయనకేమీ ఒక సరైన పొజిషన్కి వెళ్ళకపోతే పార్టీ అంటే ఎక్స్పెక్టేషన్ కూడా ఇంపార్టెంట్ సార్. నాకు మా నాన్నకి ఇప్పుడు కూడా మళ్ళీ మా నాన్నకి ఎక్స్పెక్టేషన్ లేదండి అసలు. నాకు నేను ఇన్ఫాక్ట్ పోటీ చేయాలని ట్రై చేశారు కదా గట్టిగా. ఆయన ట్రై చేయలేదు. ట్రై అంటే ఇట్స్ అ కంబైన్డ్ పార్టీ డెసిషన్ అయి ఉంటుంది. ఎందుకంటే నాకు ఎప్పుడు అంటే నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఆయన, నాకు అంత యాక్టివ్గా నాకు వెనకాల బాబాయ్కి సపోర్టివ్గా ఉండాలని, కానీ నాకు వెళ్ళి నుంచుని ఓ పదవి తెచ్చుకోవాలి అనేది లేదురా నాకు అని చెప్తే అయి ఉంటారండి. లేకపోతే అంటే మేబీ తెలియదు. ఎంపీ గారు అబ్బాయి కానీ నాకు మా నాన్న కొడుకు అనిపించుకోవడం ఇంకా అదే ఇంపార్టెంట్. అది మోర్ సాటిస్ఫాక్టరీ పాయింట్. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడైనా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన, ఏదైనా మంచి పోస్ట్ కానీ ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ? మీరు చెప్తే నేను ఏదో ఇంటర్వ్యూలో మొహమాటం కోసం చెప్తున్నాను అనుకుంటారు, కానీ ఆనెస్ట్లీ మా నాన్నకి ఇవ్వకపోయినా చాలా హ్యాపీగా ఉంటారు. మా నాన్న హ్యాపీగా ఉంటారు. ఇంకా నేను ఎవరండి మా నాన్న గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు. మా నాన్న ఆయనకు నచ్చింది ఏం చేసినా నేను హ్యాపీ కొడుకుగా. ఆయనకి పదవద్దు, నేను ఎప్పుడూ జనసేన వెనకాల, కళ్యాణ్ గారి వెనకాల సపోర్ట్గా ఆయనకు ఒక స్తంభంలాగా ఒక సపోర్ట్ సిస్టంలో ఉంటానంటే ఆయనకన్నా ఎక్కువ నేను ఆనందిస్తాను. ఎందుకంటే మా నాన్నకి అదే ఇష్టం అని నాకు తెలుసు. ఎప్పుడు అలా ఉంటే నేను ఇంకా సెల్ఫ్లెస్గా నాలెడ్జ్ ఉంది చాలా. సార్ వెనకాల నుండి 100 పనులు చేయొచ్చు సార్. మీరు అనుకుంటున్నారు పాలిటిక్స్లో అంటే 10 వస్తేనే పని చేస్తారు అనుకుంటారు, కానీ చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గాన్ని మీ నాన్నగారు చూసుకుంటారు. ఇప్పుడు మా నాన్నకి నీ సర్జరీ జరిగిందండి మొన్న 30 days. మొన్న దసరా మన ఎప్పుడు ఉగాదిగా దేనికి వెళ్ళి చీరలు పంచి పెట్టారు. సో మా నాన్నకి చాలా ప్రాబ్లం ఉంది, అది వాక్ డిస్టర్బ్ చేసేలా ఉంది. ఇప్పుడు ఆయన నీ సర్జరీ చేయించుకోవడానికి కారణం కూడా తిరిగి పని చేయడానికి గురించే చేయించుకున్నారు. సో ఇప్పుడు అది హీలింగ్ ప్రాసెస్లో 100%. హీ టుక్ బ్రేక్ అంతే. అంటే ఇప్పుడు బాబాయ్ చేస్తారు కాబట్టి, ఇప్పుడు బాబాయ్ పెద్ద పనులు చూసుకున్నప్పుడు వెనకాల ఉండి ఎలక్షన్స్ టైంలో కూడా వెనకాల ఆయన్ని చాలా వరకు చేశారు. ఆయన నేను ఉన్నాను అక్కడ యాక్టివ్గా. అందరూ వెళ్ళారు కాబట్టి. అండ్ నేను అడిగాను, మీ మదర్కి ఇంట్రెస్ట్ ఉందా కొంచెం? లేదు, అంటే మా సొంతంగా మా ఫ్యామిలీ నుంచి బాబాయ్ వెళ్ళినప్పుడు ఇంకా కుటుంబ సభ్యులు ఎలా వెళ్తారు అలాగే మదర్ అక్కడ పిఠాపురంలోనే చాలా కాలం వెళ్ళారు. అంటే లేడీస్ అందరిని కలవడానికి పంచి పెట్టినప్పుడు కూడా ఆవిడ యాక్టివ్గా ఉన్నారు. అంటే మేమందరం ఎప్పుడు మా ఫ్యామిలీలో ఎవరికి ఎలాంటిది ఏం కావాలన్నా వాళ్ళు అడగకపోయినా కూడా మేము అందరం చేసేటట్టే ఉంటాం అండి. ఇప్పుడు